తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా యాడపల్లి మండల కేంద్రంలోని అంబంవై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు స్వీకరించే కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈ ఫారాలు సమర్పించడం కోసం గ్రామ ప్రజలు ఉదయం నుంచి పడగాపులు పడుతున్నటువంటి వైనం ఇక్కడ నెలకొంది. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించవలసిన సమయం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడ అధికారులు 10 గంటల 30 నిమిషాలు కావస్తున్నా జాడలేకపోవడంతో ప్రజలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులు సమయపాలన పాటించి ప్రజాపాలన దరఖాస్తులు ప్రజల వద్ద నుంచి స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ గోపాలకృష్ణతో మా విలేకరి పవన్ చరవాణి ద్వారా సంప్రదించగా తక్షణమే గ్రామ సెక్రటరీ గారిపైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ గోపాలకృష్ణ తెలిపారు. నమస్కారం, మాది ఎడపల్లి మండలం అంబంవై గ్రామం. ఇప్పుడు సమయం 10 గంటలు అయినా కూడా ఒక్క అధికారి కూడా ఇప్పుడు ప్రజాపాలనకు దరఖాస్తు చేద్దామంటే ఒక్క అధికారి కూడా రాలేడు. ఇప్పుడు 10 అయింది సమయం, అయినా ఒక్కరు కూడా రాలేరు. ఎంపీడీఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. మేము గంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా రాలేరు. కాబట్టి దీనిపైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే నేను డిమాండ్ చేస్తున్నాను. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నేను తెలంగాణ టైమ్స్ ఆఫ్ న్యూస్ ఛానల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్ ఏం లేదు సార్, ఇక్కడ అమ్మం విలేజ్ లో ఇప్పుడు 9 అయినా ఇప్పటికి ఒక కౌంటర్ లో కూడా ఎవ్వరు లేరు. అవునవును, ఇప్పుడు ఒకళ్ళు ఫోన్ చేసి ఫోన్ కుర్చీలు మొత్తం ఖాళీ ఉన్నాయి. మరి నేనైతే హెడ్లైన్ పెడుతున్నా, పట్టించుకోని ఎంపీడీఓ గ్రామ పంచాయతీ గ్రామ సభలు ఉన్నా బాబు, గ్రామ సభలు ఉన్నా, జైతాపూర్ గ్రామ సభలు ఉన్నా. అవును సార్, మీ వర్క్ ఏంది? ఇప్పుడు ఇక్కడ సెక్రటరీ ఎప్పుడు ఉండాలా, ఎన్ని ఏళ్ళకు ఉండాలా? నేను ఆయన మీద చర్యలు తీసుకుంటా అంటున్నా కదా. ఇప్పుడు మీ వల్ల తెలిసింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటా. మీరు తీసుకోకపోతే నేను హెడ్లైన్ మధ్యాహ్నం హెడ్లైన్ వస్తుంది. ఓకే, పక్కా. రైట్ రైట్.